మాట్లాడబోతున్నాను, అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది మన లైఫ్లో, దాని గురించి కూడా మీకు వివరించబోతున్నాను కొద్దిగా షార్ట్కట్లోనే, యాజ్ యూజువల్గా మీకు చెప్పినట్టుగా. సో పర్పస్ అంటే ఏంటండి, ఇప్పుడు అది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏదైనా కావచ్చు, పర్పస్ ఆఫ్ ఎనీథింగ్. సో మార్నింగ్ లేస్తాము, సో అఫ్కోర్స్ ఫస్ట్ నుంచి చూస్తే మనం ఫస్ట్ వీ టేక్ బర్త్, జననం తీసుకుంటాము, ఆ తర్వాత పెరగడము, పెద్దవడము, అక్కడి నుంచి స్కూల్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్తాము, ఇంకా ఆ తర్వాత జాబ్, మ్యారేజ్, వెడ్డింగ్, పిల్లలు, ఎవ్రీథింగ్, బ్లా 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 బ్లా, లైఫ్ ఎండ్స్. సో ఈ పర్పస్ అనే టాపిక్ని ఎందుకు తీసుకున్నాను అంటే అండి, మనకి రెగ్యులర్గా లైఫ్లో ఏదో వస్తున్నాము, ఉంటున్నాము, చేస్తున్నాము, పోతున్నాము అనే థాట్ చాలాసార్లు వస్తుంటుంది. ఆ థాట్ వచ్చినప్పుడు అసలు ఏంటిదంతా అనే క్వశ్చన్ మనలో జనరేట్ అవుతుంది మన మైండ్లో. సో ఆ క్వశ్చన్ జనరేట్ అయినప్పుడు మనం వెతికే ఆన్సరే పర్పస్ అండి. సో ఆ ఆన్సర్ మీకు దొరికినప్పుడు మీకు ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా మీరు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వస్తారు. ఎగ్జాంపుల్, మీరు ఒక ప్యాషనేట్ ప్లేయర్ అయి ఉన్నారు, మేబీ క్రికెట్ ప్లేయర్ ఆర్ ఫుట్బాల్ ప్లేయర్. మీరు ప్యాషనేట్గా ఉన్నారు, ప్యాషనేట్గా ఉండి మీరు ఏం చేస్తారు, మార్నింగ్ లేస్తారు, వర్కౌట్స్ చేస్తారు, దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇఫ్ ఇట్స్ ఫుట్బాల్, సాకర్ ప్లేయర్ అయింటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మార్నింగ్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. మీరు ఆ గేమ్ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మీకు సడన్గా మీరు అది రెగ్యులర్గా చేస్తుంటారు, మీకు సడన్గా ఒకరోజు థాట్ వస్తుంది, ఏంటి మార్నింగ్ లేస్తున్నాము, వర్క్ చేస్తున్నాము, వర్కౌట్ చేస్తున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము, ఫుట్బాల్ ఆడుతున్నాము, అప్పుడప్పుడు అంతా బాగుంది, కానీ అసలు ఏంటి, నేను దీన్ని మించి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి మన లైఫ్లో ఇది ఈ చాప్టర్, ఈ గేమ్ అనే చాప్టర్ అసలు ఏంటి అనేది మీకు ఎప్పుడో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో అక్కడ మీకు పర్పస్ అనేది బిల్డ్ అవ్వాలి. పర్పస్ అనేది మీకు తెలిస్తే యూ విల్ కంటిన్యూస్లీ డూ దాట్. మీకు తెలుస్తుంది, మీరు చేయటం బాగుంటుందని మీకు అనిపిస్తూ ఉంటుంది. మీకు దాని పర్పస్ తెలియలేదు అనుకోండి, బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్గా ఒకరోజు ఆపేస్తారు, మీరు ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం కాదు. సో దానికి సంబంధించిన పర్పస్ అనేది మనము ప్రతి దాని విషయంలో కూడా పర్పస్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు గేమ్ ఆడుతున్నారు అంటే స్కూల్ లెవెల్ నుంచో లేకపోతే కాలేజ్ లెవెల్ నుంచో గేమ్ ఆడుతూ కంటిన్యూస్గా మీరు మీ లైఫ్లో ఇయర్స్ అంతా కూడా ఆడుతున్నారు. కానీ అది క్యాజువల్గా ఆడుతున్నారా, లేకపోతే ఇఫ్ యూ వాంట్ బీ అ ప్లేయర్, మీరు నిజంగా ప్లేయర్ అవుదాం అనుకుంటున్నారా, ఫ్యూచర్లో దాన్ని మీ కెరీర్గా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారా? సో అదంతా మీరు ఆలోచించుకొని ఉండాలి. సో ఆ క్వశ్చన్ మీకు జనరేట్ అయినప్పుడు, ఇది నేను జస్ట్ ఒక క్యాజువల్గా ఆడుతున్న గేము, నేను రెగ్యులర్గా ఆడుతున్న గేము, ఇది ఓన్లీ నేను నా ప్యాషన్ కోసమే చేస్తుంది, కానీ ఆ ప్యాషన్ని మీ కెరియర్గా, మీ లైఫ్లో ఒక కెరియర్గా మీరు దాన్ని మలుచుకోబోతున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అది లేకపోతే మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఏంటి అంటే, మీరు రెగ్యులర్గా ఆడుతూ వెళ్తూ చేస్తున్న వాళ్ళు సడన్గా ఆపేస్తారు ఫైన్, నెక్స్ట్ డే నుంచి మీకు టైం సేవ్ అవుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళరు, ఏం చేయరు, ఆ గేమ్ ఆడటం ఆపేస్తారు. కానీ అప్పటి వరకు మీరు పెట్టిన ఎఫర్ట్, గేమ్ ఆడటం ఇదంతా ఏంటనేది మీకు తెలియకపోతే వేస్ట్. నాకైతే తెలుసు, ఒక నేను వెళ్ళి గేమ్ ఆడుతున్నాను, పర్పస్ నేను వెళ్ళి ఆడదాం అనుకుంటున్నాను అనుకోండి, నేను ఆడదాం అనుకున్నాను, క్యాజువల్గా వెళ్ళి ఆడుతున్నా, దట్స్ జస్ట్ అ కైండ్ ఆఫ్ ఫన్ టైం ఫర్ మీ, జస్ట్ స్ట్రెస్ అవుట్ టైం కోసం నేను చేస్తున్నాను, నాకు క్లారిటీ ఉంటే ఫైన్. లేదు, నేను అది డెవలప్ చేస్తూ మిగతావన్నీ కూడా కొన్ని పనులని పక్కకి పెడుతూ నేను దాంట్లోనే ఇండల్జ్ అంటే దాంట్లోనే బాగా నేను మునిగిపోయి ఉంటే అది నాకు ఏదో ఒక సిగ్నల్ ఇస్తుంది అని అర్థం. సో అదేమవచ్చు, దట్ కుడ్ బీ అ ట్రాన్స్ఫర్మేషనల్ కెరియర్. మీరు దాని నుంచి రూపాంతరం చెంది మీరు రెగ్యులర్గా చేసేదాన్ని కాకుండా మీరు ఇన్డెప్త్గా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు, మీరు ప్లేయర్ అవుదామనే ఒక ఆలోచన మీకు వస్తుంది, మీరు ఇదే కెరియర్గా చేసుకుందామని ఫ్యూచర్లో మీరు ఒక మాస్టరో లేకపోతే కోచో లేకపోతే ఏదైనా మాస్టర్ ఈ ఒక టీంని పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఆ టీంని మీరు ప్రజెంట్ చేసేవాళ్ళు ఏదో అయి ఉంటారు అనే ఆలోచనతో మీరు పైకి వస్తారు. సో పర్పస్ అనేది నేను ఇప్పుడు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏనండి, ఒక గేమ్ తీసుకున్నాను ఒక ఎగ్జాంపుల్. ఇట్లాగే మనది డైలీ రెగ్యులర్గా విషయాలు, రెగ్యులర్ లైఫ్లో జరిగే దాంట్లో మీరు ఆలోచించండి. మీరు మార్నింగ్ లేస్తారు, వెళ్తారు, వస్తున్నారు, ఒక చోటికి వెళ్తారు, వస్తారు, వర్క్ వెళ్ళి వస్తారు, స్కూల్కి వెళ్ళి వస్తారు. అఫ్కోర్స్ స్కూల్కి వెళ్ళటం, కాలేజ్కి వెళ్తుండటం ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్. స్కూల్కి వెళ్తున్నారు ఇవాళ, నెక్స్ట్ ఏంటి, స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్ అనేది మీకు 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 తెలుస్తుంది పర్పస్. అంటే పర్పస్ అంటే మీకు నెక్స్ట్ అది చేయాలి, ఆ తర్వాత జాబ్ చేయాలని మీకు పర్పస్ ఉంది. ఇవి కాకుండా ఇంకా రెగ్యులర్గా వేరే విషయాలు, నేను చెప్పినట్టుగా గేమ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేస్తుండొచ్చు. పార్ట్ టైం జాబ్ ఎందుకు చేస్తారంటే బేసికల్గా బికాస్ మీరు మీ వచ్చే నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మీ రెగ్యులర్ డైలీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకున్న ఫినాన్స్ సరిపోక మీరు పార్ట్ టైంకి వెళ్తున్నారు, మీకు క్లారిటీ ఉంది, మీకు ఒక పర్పస్ ఉంది అక్కడ.
సో పర్పస్ గురించి ఎందుకు మాట్లాడినంటే వాళ్ళ పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరేం చేస్తున్నారనే దాని గురించి మీరు పర్పస్ఫుల్గా ఉండాలి. యూ షుడ్ బీ వెరీ పర్పస్ఫుల్. లేకపోతే వన్ డే ఆ థాట్ వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చేయలేకపోతే మీరు అప్పటి వరకు పెట్టిన మీ ప్రయత్నము ఎఫర్ట్స్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్గా. ఎక్సర్సైజ్ చేస్తున్నాం, పర్పస్ ఏంటి అండి? ఎక్సర్సైజ్ చేయడానికి, మన హెల్త్ బాగుండడానికి. దట్ ఈస్ ద పర్పస్, అంతే కదా. సో అది ఫైన్, అది ప్రాబ్లం లేదు. మీరు అది ఆపేసినా కూడా ప్రాబ్లం లేదు. కానీ మీరు రెగ్యులర్గా ఈ గేమ్ ఆడుకుంటున్నో లేకపోతే మేజర్ లెవెల్లో ఏదైనా పెట్టి మీరు ఒక చిన్న షాప్ పెట్టేసి ఒకటి నేర్చుకుందాం అనుకున్నారు. ఆ షాప్లో మీరు మేబీ ఒక ఫ్యాన్సీ షాప్ ఒక పని చేస్తూ రెగ్యులర్గా అక్కడిచ్చే జీతం కోసమే పని చేస్తున్నారా? ఆ పర్పస్ అయినా మీది? అదైతే ఫైన్, వాడు ఒక 5 డే మానేస్తారో అయిపోతుంది. కానీ అది కాకుండా అక్కడ నేర్చుకునే వర్క్ అసలు ఏముంటాయి ఐటమ్స్ నేర్చుకొని ఫ్యూచర్లో నేనే బిజినెస్ మ్యాన్గా మారదాం అనుకుంటున్నారా? అదే పర్పస్ అనేది. ఏదైనా కానివ్వండి, ఏదైనా కదా పర్పస్ మాత్రం పెట్టుకొని ఉండండి. ఆ పర్పస్తోనే మీరు ముందుకు సాగాల్సి వస్తుంది. పర్పస్ లేకపోతే మాత్రం మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని మిస్ అవుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి. నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా ముందు చేస్తూ ఉంటాను. మీ కమెంట్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా కూడా మీరు కమెంట్లో చెప్పండి నాకు. నేను మేబీ ఒక 1 or 2 days డిలే అవ్వచ్చు, బట్ డెఫినెట్గా నేను రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, హ్యాపీగా జీవించండి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ పర్పస్. పర్పస్తోనే ఏదైనా మన జీవితంలో జరుగుతుంది. సో స్టే పర్పస్ఫుల్, లివ్ పర్పస్ఫుల్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సైనింగ్ ఆఫ్, సంతోష్ కుమార్ శెట్టి.